సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముప్పై సుబ్బారావు గారు ఈ సందర్భంగా మన బాగుతున్నటువంటి మన ఈరోజు మరి కూటమి తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారికి, అలానే రాజమండ్రి భారత స్టేషన్ అధ్యక్షులు నా మిత్రులు వీరేంద్ర, అలానే భారత స్టేషన్ సెక్రటరీ వెల్లూరు రమేష్, అలానే వీళ్ళ మిత్రులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు. ఈరోజు మనం కూడా పెద్ద ఉద్యమం చేసాం. అలాగే మనకి ఉన్న సమస్యలు ప్రధానంగా ఆల్రెడీ 12 సంవత్సరాలు అవుతుంది. అన్ని కోర్టు భవనాలు పడగొట్టేశాము. ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని చెప్పేసి నిరర్ధంగా అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్లింగ్ మనకి ఇక్కడ కొనసాగుతుంది. 12 సంవత్సరాల నుంచి మనం ఇబ్బంది పడతా ఉన్నాం. దానికి కారణం ప్రభుత్వం నిధులు లేవి అనే పేరుతో నిధులు ఇవ్వకుండా అసంపూర్తిగా ఉండడానికి కారణం ప్రభుత్వ విధానాలు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, గతంలో కూడా మనం భారతదేశం నుంచి చాలామంది పార్లమెంట్ సభ్యులకి తెలియజేశాం. ఎందుకంటే ఎంపీ లాట్స్ నుంచి బార్ స్టేషన్స్కి నిధులు మంజూరు చేయడానికి దాంట్లో అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికి మనకు ఉన్నటువంటి బార్ చాలా కంజెస్టెడ్గా ఉంది. కాబట్టి ఆ నిధుల నుంచి కొంత కేటాయించడానికి కావాల్సినటువంటి ఆలోచనని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అంతకన్నా ప్రధానంగా రాష్ట్రంలో న్యాయవాదులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాని మీద బార్ కౌన్సిల్ నుంచి మేము కూడా హైకోర్టులో రిపిటిషన్ వేసాము. ఆల్రెడీ అది పెండింగ్లో ఉంది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, దాని మీద కూడా నాకు 3-4 వీడియోలు తీసి పంపాము. చర్చవేత్తలు కూడా దాని గురించి స్పష్టంగా చెప్తా ఉన్నాను. దాంట్లో ప్రధానమైనది మేము అనేది రికార్డులు ఏదైతే ఉన్నాయో, ఈడీ ఐడి కార్డులు ఇవ్వడమా, లేదంటే రికార్డులు నమోదు చేసుకోవడమా, వీటి వరకు మాకు అభ్యంతరం ఏమి లేదని విధుల్లో భాగమే. కానీ వాళ్ళు చేసే తప్పిదాలని, వాళ్ళు చేసే తప్పులను, వాళ్ళు చేసే తప్పుల వల్ల న్యాయస్థానంలో కేసులు పెండింగ్ పెరిగిపోయి ఉన్నాయి. వాళ్ళు కారకులు. అటువంటి వాళ్ళకి టీఆర్ఓలకి ఈ యొక్క కంక్లూజివ్ ప్రూఫ్ కింద ఆస్తిని నిర్ధారిస్తారని చెప్పడం అనేది చట్టబద్ధంగా రాజ్యాంగ మౌలిక సూత్రాలకి పూర్తిగా విరుద్ధమైన అంశం అనేది న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన అంశం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే, 2012లోనేమో సెక్షన్ 5లో ఏమి ఇచ్చారంటే, ఎనీ ఆఫీసర్ని టీఆర్ఓగా టైటిల్ రిజిస్ట్రింగ్ ఆఫీసర్గా అన్నారు. 2023లో ఇచ్చిన దాంట్లోనేమో ఎనీ పర్సన్ అన్నారు. ఎనీ పర్సన్ అంటే పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్గా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళని పెట్టేసి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేటే కంక్లూజివ్ ప్రూఫ్ అని చెప్పేసి పరిస్థితి వస్తే రైతులు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో సర్వే జరిగింది. సర్వేలో ఎకరం ఉన్నటువంటి వ్యక్తికి 10 సెంట్లో, 20 సెంట్లో, 30 సెంట్లో తగ్గి చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి రికార్డుల పరంగా చేసుకోవాల్సిన దాంట్లో న్యాయవాదులకు ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళు చేసే తప్పిదాలను ప్రశ్నించడానికి స్థానిక న్యాయస్థానాల్లో ఇవ్వాలి. కానీ హైకోర్టుకి ఇచ్చామని చెప్తూ ఉన్నారు. హైకోర్టుకి ఇవ్వాల. హైకోర్టు రివిజన్ పవర్ ఇచ్చారు. రివిజన్ పవర్ అంటే నీతి ఆయోగ్ ఇచ్చిన దాంట్లో అప్పీల్ అని ఇచ్చారు, ఇక్కడ రివిజన్ ఇచ్చారు. రివిజన్ అంటే దానికి పరిధులు చాలా తక్కువగా ఉంటాయి. ట్యాక్స్ మీద డిస్కస్ చేయడానికి లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలోని ప్రజలు కానీ న్యాయవాదులు కానీ ఆకాంక్షించేది ఏంటంటే, స్థానికంగా సమస్య ఆస్తి వివాదం కనుక ఏర్పడితే, అధికారులు తప్పిదాలు చేస్తే స్థానిక న్యాయస్థానాలలో దాన్ని ఆ యొక్క ఆస్తిదారుడు యొక్క హక్కును పరిరక్షించే విధంగా ఉండాలని. అందుకన్నా ప్రజలు కానీ ఎవరైనా కోరుకుంటున్నారు. రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నిన్న కూడా నేను టీవీలో చూశాను, వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా ఆ చట్టం అమల్లోకి రాలేదని చెప్తున్నారు. చట్టములు అమల్లోకి ఇవ్వాలని 512 జీవో ప్రకారం 31/10/2023 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చారు. మేము మా భయం ఏంటంటే,
మాలాంటి వాళ్ళము సమాజంలో ఉన్న వాళ్ళ భయం ఏంటంటే ఈ రోజున ఇప్పటికే ఈ ప్రభుత్వాలు ఎండోమెంట్స్ భూములు కానివ్వండి, బినామీ భూములు కానివ్వండి, ఎస్ఐండ్ భూములు కానివ్వండి, ఇవన్నీ కూడా అక్రమంగా లబ్ధి పొందారు. వాటిని చట్టబద్ధత కల్పించుకోవడానికి ఈ చట్టం ఇమ్మీడియట్గా ఆతులతో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. నేను కొంతమంది రెవెన్యూ అధికారులు అడిగారు, సర్వే చేసిన వాళ్ళని, ఎందుకు చేశారమ్మా ఇలా తప్పులు ఎందుకు వచ్చాయంటే, మేమేం చేయమండి, గవర్నమెంట్ 10 రోజుల్లో మొత్తం పూర్తి చేయమన్నారు, గవర్నమెంట్ 10 రోజుల్లో పూర్తి చేయమన్నారు, ఎందుకన్నా మేము చేయలేమని అన్నారు. అంటే కాబట్టి దాంట్లో ఉన్నటువంటి లోపాలు. దాంట్లో ఇంకోటి ఏమి ఇచ్చారంటే చాలా స్పష్టంగా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, న్యాయస్థానంలో ఉండే కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు తరఫున న్యాయవాదులు ఏ కమిటీ ఉన్నా ఆ కమిటీతో పాటు వచ్చి మీకు వినియోగించుకుంటాము. దాని ప్రకారం సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తామని తెలియజేస్తూ, ఏదేమైనప్పుడు కూడా ఈ రోజున మా భారత స్టేషన్ చేసినందుకు మీరు న్యాయవాద అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మన భారత స్టేషన్ ప్రెసిడెంట్ గారు మన భారత స్టేషన్ సమస్యల గురించి వివరిస్తారు. సభకు నమస్కారం. ఈరోజు మన భారత స్టేషన్కి ముఖ్య అతిథిగా పార్లమెంట్ బీజేపీ పూర్తి తరఫున బీజేపీ పార్టీ అధ్యక్షురాలు గారు పురంధేశ్వరి గారు రావడం చాలా శుభదినం. నేను మేడం గారికి ఆల్రెడీ ముప్పల సుబ్బారావు ముఖ్యమైన విషయాలు చెప్పాడు. నేను కూడా ఇంచుమించు అదే విషయం చెప్పదలుచుకున్నాను. మాకు మీరు ఎంపీ అయ్యాక మీ ఎంపీ నిధుల నుంచి మా భారత స్టేషన్ కన్స్ట్రక్షన్ ఆల్ కన్స్ట్రక్షన్కి కానీ పెండింగ్లో పడిపోయిన కోర్టులకు నిధులు రిలీజ్ చేయడంలో కానీ మీ సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ యాక్ట్ గురించి తమ దృష్టికి ఒక విషయం తీసుకురావాలనుకున్నాను మేడం గారు. దట్ ఈస్ ఏంటంటే యాక్ట్ మంచిదే అండి, బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని తయారు చేసిన విధానం చూస్తే ఇట్ ఈస్ వెరీ అన్డెమోక్రటిక్. ఎందుకంటే తీర్పు చెప్పి వ్యక్తి మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి వీలు లేని విధంగా సెక్షన్ 28 అనే ఒకటి ప్రొటెక్షన్ పెట్టి ఆ అధికారిని ఎవరో పని చేయడం లేదు, న్యాయస్థానం పని చేయడం లేదు, గవర్నమెంట్ పని చేయడం లేదు. వాడు ఇచ్చిన తీర్పు నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ విక్టిమ్ కెన్ ఫైల్ ఏ రివిజన్ బిఫోర్ ద హైకోర్ట్. అది చాలా తప్పుడు విధానం. ఎందుకంటే ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ బిఎల్ చదివి ఎగ్జామ్ పాస్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళి లా మీద పట్టు సంపాదించి వచ్చి బెంచ్ మీద కూర్చొని ఇచ్చిన తీర్పుకిను ఇవాళ ఒక టైటిలింగ్ అధికారిని ఒక ఆఫీసర్ని ఏ స్థాయి ఆఫీసర్ని వేస్తారో మనకు తెలియదు కదా, ఆయన ఉన్న ఆఫీసర్ తోటి తీర్పులు చెప్పిస్తే రేపు మనకి చాలా మంది ఏమనుకుంటారంటే న్యాయవాదులకు ఏదో నష్టం జరుగుతుంది. నాకైతే న్యాయవాదులకి ఏం నష్టం జరుగుతున్నాను. ఎందుకంటే రేపు కక్షిదారులు ఇద్దరు కూడా చెరువు న్యాయవాదిని పట్టుకుని ఆ టైపింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. మేము వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర మేము వాదన వినిపించామండి, కానీ నిరుపయోగం అండి. మెరిట్ ఉన్న తీర్పు రాదండి. ఎవరైతే ఏ గవర్నమెంట్ నుండి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వారికి న్యాయం జరుగుతుంది తప్ప చిన్న సన్నకారు రైతు సాదా సీదా మనుషులకు నష్టపోవడం ఖాయం. దాని తరఫున 10 మంది ఆ న్యాయవాదులు వాదించిన న్యాయం చేయలేము. కాబట్టి యాక్ట్లో ఒక 5-6 పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా డిఫెక్టివ్ సెక్షన్స్ని కంపల్సరీగా అబాలిష్ చేయాలి, చేసి సాధారణ మానవుడికి అందుబాటులో ఉండాలనే ఈ టైంలో ఇచ్చిన ఉద్దేశం చాలా మంచిది, కానీ దాన్ని మిస్లీడ్ చేశారు. యాక్ట్లో ఉన్న సెక్షన్స్ వస్తే ఒకే అధికారం కలిగి ఉన్న వ్యక్తి తన ఇష్టారాజ్యంగా ఆ యాక్ట్ నట్టు పెట్టుకుని ఈ లిటిగేషన్ నడపడానికి క్లియర్ కనపడుతుంది. అదేవిధంగా జ్యుడిషియరీకి పవర్స్ తీసేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, మన రాజ్యాంగంలో ఉన్న జ్యుడిషియరీ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. వాళ్ళు ఇచ్చిన తీర్పు మీద, ఇక్కడ మున్సిపల్ గారు ఇచ్చిన తీర్పు మీద జిల్లా జడ్జి గారు ఉంటుంది, జిల్లా జడ్జి గారు ఇచ్చిన హైకోర్టు ఉంటుంది, హైకోర్టు సుప్రీంకోర్టు ఉంటుంది. సో ఎక్కడో అక్కడ న్యాయం ఉన్నవాడు ఇప్పుడు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే డైరెక్ట్గా వీడు ఇచ్చిన తీర్పు మీద హైకోర్టుకి రివిజన్ అంటే అది ప్రతి కూడా వెళ్ళారండి. హైకోర్టుని ఎఫర్ట్ చేయాలంటే సాధారణ రైతుకి కానీ ఒక చిన్నగారి మనిషికి కానీ సాధ్యపడుతుంది. సో ఈ డిఫెక్ట్స్ అన్నీ కూడా మేము చాలా ఉద్యమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, కానీ అవి ఏవి కూడా పట్టించుకో. పెద్దలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వీరేంద్ర గారికి, అదేవిధంగా సుబ్బారావు గారికి,
ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి విజ్ఞులు మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. బార్ అసోసియేషన్కి వచ్చి మీరు ఒక అప్పీల్ చేయండి అని చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేటప్పటికి ముద్దాయింది నేను ఇక్కడ కూర్చున్నానేమో అనేటువంటి ఒక భావన. ఎందుకంటున్నానంటే మీ అందరికీ చాలా విషయాలు తెలుసుంటాయి, కానీ మా దగ్గర ఉన్నది విడివిడి జ్ఞానం మాత్రమే. నేను విశాఖపట్నానికి కంటెస్ట్ చేసినప్పుడు మొదట్లో నాకు బాగా గుర్తు, బార్ అసోసియేషన్కి పిలిచారు. పిలిచి అక్కడికి వెళ్ళిన తర్వాత 2-3 ప్రశ్నలు వేశారు. భగవంతుడి దయ వల్ల అంతకుముందు ఇవన్నీ చదువుకుని వెళ్ళాను కాబట్టి అక్కడ సమాధానం ఇవ్వగలిగారు, కాబట్టి బయటపడ్డానని అనేటువంటి ఒక భావన. ఏదేమైనప్పటికీ నేను బార్ అసోసియేషన్కి నా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఒక అవకాశం, మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం, ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఈ భవనానికి, ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. నన్ను రాజమండ్రి అభ్యర్థినిగా ఈ కూటమి తరఫున ఎంపిక చేసినప్పుడు నిజంగా ఇది నా అదృష్టంగా భావించాను. ఎందుకంటే ఎందరో మహనీయులు, ఆదికవి నన్నయ్య గారు కావచ్చు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు కావచ్చు, ప్రకాశం పంతులు గారు కావచ్చు, చెరుకుమర్తి లక్ష్మీ నరసింహం గారు కావచ్చు, వీరందరూ కూడా నడియాడినటువంటి పుణ్యభూమి. గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతం, ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం. మా తండ్రి గారు కళలతో ఉన్నటువంటి సంబంధం, రాజమహేంద్రవరం కళలకు కాణాచి అని చెప్పి మనందరికీ తెలుసు. కవిత పుట్టినటువంటి ప్రాంతం కనుక ఇంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి రాజమహేంద్రవరానికి నేను ఎంపీ అభ్యర్థినిగా ఇక్కడికి రావడం అనేది గెలుపోవడంలో ఎలా ఉన్నా ఇది నేను ఖచ్చితంగా గౌరవంగా భావిస్తున్నానని చెప్పి ముందుగా భారతీయ జనతా పార్టీ తరఫున నన్ను కూటమి అభ్యర్థినిగా నిలబెట్టారు కనుక ఒక 2 నిమిషాలు భారతీయ జనతా పార్టీ 1980వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఎన్నో ఒడిదుడుకుల్ని అధిగమిస్తూ ఇవాళ 303 స్థానాలు గెలుచుకునే స్థాయికి ఎదిగింది. ఎందరో మహనీయుల యొక్క బలిదానం దీని వెనకాల ఉన్నది. వారి యొక్క బలిదానాన్ని ఇవాళ పునాది చేసుకుని ఈ పార్టీ ఈ స్థాయిలో నిలబడింది అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. అయితే అధికారాన్ని చేపట్టిన నాటి నుండి, అంటే ఇంతకుముందు వాజ్పేయి గారు ఉన్నారు, వారు కావచ్చు, లేదా ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మా పార్టీ విశ్వసించినటువంటి సిద్ధాంతం అనండి, ఆలోచన విధానం అనండి, అదేమిటంటే దేశం ముందు, పార్టీ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇస్ సెల్ఫ్ అనేటువంటి ఒక విశ్వాసంతో పార్టీ ఇప్పటి వరకు ముందుకు వెళ్తుంది. కనుక ఏ స్థాయి నాయకులైనా సరే దేశ మంచికి విఘాతం కల్పించినా, అదేవిధంగా పార్టీని దెబ్బతీసే విధానంగా ఉన్నా కూడా పార్టీ క్షమించేది ఆలోచనే ఉండదు అనేది ముందుగా మీ అందరికీ నేను తెలియజేయవలసినటువంటి విషయం. కనుక దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, దేశ రక్షణ దృష్టిలో పెట్టుకుని అనేక నిర్ణయాలు పార్టీ చేస్తూ వస్తున్నటువంటి నేతలు. సైనికులకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కావచ్చు, రైతులకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కావచ్చు. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని వారు రూపకల్పన చేస్తే దాన్ని విశ్వసించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకోవచ్చు. కనుక ఎక్కడా కూడా అటు సైనికుల గౌరవానికి కావచ్చు, ఇటు రైతుల గౌరవానికి కావచ్చు భంగం వాటిల్లో కూడదు అనేటువంటి భావనతోటి ఎన్నో కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి నాకు ఒక అవకాశం లభించింది. భారతీయ జనతా పార్టీలో చేరేటువంటి అవకాశం నాకు 2014లో లభించింది. పెద్దలు వెంకయ్య నాయుడు గారు ఆనాడు నేను ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 6 మండలాలు, ముంపు గురయ్యేటువంటి 7 మండలాలు అవి తెలంగాణలోనే పెట్టి పోలవరం ప్రాజెక్టుకి నేషనల్ హోదా ఇస్తున్నాము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో నేను అప్పుడు దానికి ఎదురు తిరిగాను. అంటే ముంపు మండలాలు ఒక రాష్ట్రంలో ఉండి ఆ రాష్ట్రం తన భూభాగాన్ని ముంపుకి గురి చేసుకుంటూ
ఇంకొక రాష్ట్రంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎలా ఒప్పుకుంటారు అనేది నా యొక్క ప్రధానమైనటువంటి ప్రశ్న. కనుక దాని మీద అసంతృప్తి చెందినప్పుడు నేను పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు పెద్దలు వెంకయ్య నాయుడు గారు వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సూచన కావచ్చు, మార్గదర్శకత్వం కావచ్చు. నేను ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలో ఉండాలి అనేటువంటి ఆలోచన నాకు లేదు. ఉంటే నేషనల్, లేదంటే నిష్క్రమించడంలో గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పవలసింది ఇక్కడ పాలిటిక్స్ ఇస్ నాట్ ఒక రకంగా మై బ్రెడ్ అండ్ బటర్. ప్యాషన్ తోటి ఇక్కడ ఉన్నాము, ఉన్నన్ని రోజులు గౌరవంగా ఉండాలి, చేయగలిగితే ప్రజలకి మంచి చేయాలి, సేవ చేయాలి, లేకపోతే గౌరవంగా నిష్క్రమించాలి. ఇది నా ఆలోచన ధోరణిగా ఉన్నటువంటి సందర్భంలో వెంకయ్య నాయుడు గారు లేదు, నువ్వు ఖచ్చితంగా ఇంకా నీకు భవిష్యత్తు ఉంది, నువ్వు ఉండాలి రాజకీయాల్లో అన్నట్టుగా నన్ను భారతీయ జనతా పార్టీలోకి ఆనాడు వారు తీసుకురావడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా ఏదైతే పార్టీ, నేను ఇంతలోనే పార్టీని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నటువంటి సందర్భంలో అనేక అపోహలు పార్టీ పట్ల చాలా మందికి ఉండొచ్చు. ప్రధానంగా ఏంటంటే మతతత్వ పార్టీ అనేది ఒక దుష్ప్రచారం. కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మతతత్వానికి లోబడి ఎప్పుడు పనిచేయలేదు అనేది ఒక్కసారి అందరికీ కూడా స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఫలానా హౌసింగ్ స్కీమ్ మేము చేస్తున్నాము, కానీ మైనారిటీస్కి దాంట్లో లాభం ఉండదు, లేదా 80 కోట్ల మందికి వాళ్ళ దేశవ్యాప్తంగా మేము ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నాము, కానీ దాంట్లో మైనారిటీస్కి ఇవ్వము, ఇన్ని కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేస్తున్నాం, కానీ మైనారిటీస్కి మేము ఇవ్వము అనేటువంటి ఆలోచన ధోరణి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న నినాదం, అంటే ఈ సబ్ అన్న పదంలో కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదాలను చేసేవారు. కానీ అవహేళన చేసినా కూడా ఏమాత్రం దానికి స్పందించకుండా నెమ్మదిగా వారి పని వారు చేసుకుంటూ వెళుతూ ఇవాళ ఒక భవ్యమైనటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం మనం చేసుకోవాలి. ఆ సందర్భంలో అందరూ అనుకున్నది ఏమిటంటే రక్తపాతం జరిగిపోతుంది, హిందూ ముస్లింల మధ్య కొట్లాటలేకపోతే కమ్యూనల్ రైట్స్ వచ్చేస్తాయి అనేటువంటి ఒక ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ చాలా చతురతతో, చాలా ఆలోచించి, చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి వారు దాన్ని హ్యాండిల్ చేసినటువంటి విధానం కావచ్చు, లేదా మాకు ఇచ్చినటువంటి ఆదేశం కావచ్చు. ఇది ఒక పక్క మనకి సంతోషమైనా సరే, ఒక అద్భుతమైనటువంటి రామ మందిర నిర్మాణం చేసుకోవడం అనేది మనకి సంతోషకరమైనా సరే, రెండవ పక్కన మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా పండగలాగా మనం సెలబ్రేషన్స్ చేసుకుంటే ఒక వర్గాన్ని మనం ఇబ్బంది పెట్టిన వారు అవుతాం. ఇబ్బంది పెట్టడం మన ఆలోచన విధానం కాదు. కనుక మీరెవ్వరూ దీన్ని తప్పకాయలు కాల్చుకుని కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద హోమాలు పూజలు చేసి కావచ్చు, ఆ రకంగా సెలబ్రేట్ చేయొద్దు అని చెప్పి మా సైనికులు ఒంటి మీద చేయవేసినట్లయితే ప్రతి సైనికుడి చుట్టూ 140 కోట్ల భారతీయులు బలయంగా నిలబడి ఉన్నారు అని ప్రపంచానికి తెలియజేసినటువంటి ఘనత ఇవాళ భారతదేశం. కనుక ఇవాళ అటువంటి పార్టీలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో నేను కూడా ఒకంత అటు మా తండ్రి గారు అయినటువంటి నందమూరి తారక రామారావు వారిని అతి చేరువుగా చూసినటువంటి వారికి ఉన్నటువంటి అంకిత భావం, కమిట్మెంట్ ఏదైతే ఉంటుందో సమాజంలో ఉన్నటువంటి పేదవాడు, బడు బలహీన వర్గాల వారికి మనం నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచన. ఆనాడు వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నేటి వరకు కూడా కొనసాగుతున్నాయి. అది ఇళ్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే ఖర్చు పెట్టకపోయినట్లయితే నేటి వరకు కూడా అవి కొనసాగుతాయని చెప్పి అనేక సందర్భాల్లో నేను ఆలోచిస్తాను. అంటే సంకల్ప బలం అంటారు చూడండి, అది ప్రస్ఫుటంగా అక్కడ వారి సంకల్ప బలం నాకు కనపడుతుందేమో అనేటువంటి భావన. కనుక ఒక పక్క ఒక తండ్రిని చూశాను నేను, ఏ విధంగా ఆయన ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో అధికారులు వచ్చి ఆయన చెప్పారు, సార్ ఇది అసలు అయ్యేటువంటి పనే కాదు, మేము చేయలేమని చెప్పారు. కంటిన్యూయింగ్ ఇన్ అ పార్టీ విచ్ ఇస్ క్యారింగ్ ఫార్వర్డ్ ద 33% రిజర్వేషన్ అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. కనుక ఈ రెండు నా మీద ఉన్నటువంటి ప్రభావం, అటు తండ్రి గారు కావచ్చు, ఇటు నేను ఉన్నటువంటి పార్టీ విధానాలు కావచ్చు. కనుక ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేయగలను, ఏమైనా సరే ఒక విషయం నా దృష్టికి వస్తే విషయావగాహన పెంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను.
దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆ రకమైనటువంటి విషయాల మీద కూడా దృష్టి కేంద్రీకరిస్తూ ముందుకు వెళ్ళేటువంటి స్వభావం నాది. పెద్దలు చాలా చెప్పారు. కోర్టుకు సంబంధించినటువంటి అవుట్ స్టాండింగ్ డ్యూస్ కావచ్చు, అదేవిధంగా ఈ బార్ అసోసియేషన్కి సంబంధించినటువంటి బిల్డింగ్ సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. దీనికి తోడు చాలా ప్రధానమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది మీ వైపు నుండే కాదు, యాక్చువల్లీ మేము కూడా మా వైపు నుండి కూడా మేము ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. కానీ తీసుకున్న వెనువెంటనే మాకు ఎలక్షన్స్ రావడం కొంచెం మేము మీకు తెలియంది కాదు, మేము దీంట్లో ఈ ఒరవడిలో కొట్టుకుపోతూ ఉంటాము. కనుక వన్స్ ది ఎలక్షన్స్ ఆర్ డన్, ఐ థింక్ వీఆర్ విత్ యూ అండ్ వీ డూ నాట్ ఫేవర్ ద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇన్ ఇట్స్ ప్రెజెంట్ ఫామ్. సో దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా మీ అందరితోటి కూడా మళ్ళీ ఒకసారి కూర్చుని మీ అందరి గైడెన్స్, మీ దగ్గర నుండి వచ్చేటువంటి అడ్వైస్ తీసుకుంటూ మేము ముందుకు వెళ్తూ దీన్ని ఎలా సవరించాలి అనేటువంటి అంశం మీద ఖచ్చితంగా మేము దృష్టి పెట్టడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, నాకు మరి ఒక్కసారి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఇచ్చారు. గట్టిగా ఆశీర్వదించండి అని అడగాల్సిన బాధ్యత మీకు ఉండేటువంటి ఆలోచన ధోరణి మేరకు మీరు ఆశీర్వదిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.